బంగ్లాదేశ్‌లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, దీపు చంద్రదాస్ నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 25 మంది హిందువుల్ని చంపేశారు రకరకాల కారణాలతో. జైల్లో పెట్టినటువంటి వారిని కూడా గుండెపోటు పేరుతోనో, లేకపోతే ఈ రకరకాల కారణాలతో హెల్త్ ఇష్యూలతో చనిపోయారని చెప్పి వాళ్ళని కూడా చంపేశారు. అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి హిందూ సంఘం అనేది భయపడుతోంది. హిందూ, క్రిస్టియన్, బౌద్ధ్ దీనికి సంబంధించి ధాకేశ్వరి అనే హిందూ సంస్థ ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి, చైతన్యం చేసి, మనందరికీ సపరేట్గా ఒక బూత్, ఈ వచ్చే ఎన్నికలు ఫిబ్రవరిలో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో సపరేట్గా ఒక బూత్ ఏర్పాటు చేస్తే కానీ మనం ఓట్లు వేయొద్దని చెప్తున్నాం. ఎందుకంటే వీళ్ళు ఓట్లు వేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఘర్షణల పేరుతో వాళ్ళని చంపేస్తారు. అందుకే మేము సపరేట్గా ఓటు వేస్తాం, మాకంటూ సపరేట్గా బూతులు ఏర్పాటు చేయండి, అలా కాకపోతే మేము ఓటు వేయమని ఇప్పుడు వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ప్రభుత్వానికి ఇప్పుడు ఇస్తున్నారు. తాత్కాలిక ప్రభుత్వం అయినటువంటి మహమ్మద్ యూనస్ ఈ నపుంసకుడు చేతిలో పెడుతున్నారు. మరి ఈ వెధవ ఏం చేస్తాడో తెలియదు. వీడికే చేత కాదు. వీడేంటంటే ఈ సింహాలు చంపుతాయి కదా, సింహాలు చంపినటువంటి జింక మాంసము లేకపోతే ఇంకేదైనా పశువు మాంసం తినేటటువంటి హైనాలు, నక్కలు ఉంటాయి కదా, ఆ జాతికి చెందినటువంటి వాడు వీడు. ఆ విధంగా పీక్కు తిందామని చూస్తున్నాడు వీడు. వాడికి హిందువులు చనిపోయిన సంబంధం లేదు, ముస్లింలు చనిపోయిన సంబంధం లేదు, వాడికి అధికారం కావాలి. వాడికి ఏంటంటే సొంతంగా వేటాడి తినేటటువంటిది లేదు కదా నక్కలకి, వీటికి. ఆ విధంగానే వాడికి కూడా సొంతంగా అక్కడ పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఆ యొక్క దీన్ని కొంచెం ముందుకు జరుపుదామని ఈ పనికిరానివన్నీ చేస్తున్నాడు. ఎవడికి వాడే అక్కడ హిందువుల్ని వాడుకుంటూ హిందువుల్ని చంపేసి, హిందువులు చంపుతుంటే ఇటు భారతదేశం బాధపడుతుంది, భయపడుతుంది, అటు వాళ్ళ యొక్క ముస్లింలు కూడా సాటిస్ఫాక్షన్ అవుతారు. ఈ విధంగా అక్కడ మైనారిటీల మీద దాడులు చేస్తున్నారు. వాళ్ళ బ్రతుకు మీద కొడుతున్నారు, కడుపు మీద కొడుతున్నారు, ఉనికి కూడా ఇప్పుడు దెబ్బ వస్తుంది, ఉనికి మీద కూడా కొడుతున్నారు. ఇక చివరికి ఏముందంటే భారతదేశం వాళ్ళకి సరైనటువంటి గట్టి దెబ్బ కొట్టడమే కరువై ఉంది. మరి భారతదేశం కూడా ఇప్పుడు 1971లో ఎలాగైతే వాళ్ళకి సపరేట్గా పాకిస్తాన్ నుండి విడదీసి వాళ్ళకి బంగ్లాదేశ్గా ఒక స్వతంత్రం తీసుకొచ్చిందో, అదేవిధంగా ఇప్పుడు కూడా వాళ్ళకి మరొక దెబ్బేసి హిందువులందరినీ ఇటువైపు చికెన్ నెక్ వైపు ఒక భూభాగం సపరేట్గా చేయకపోతే మరో 10-15 సంవత్సరాల్లో హిందూ అనేవాడు ఉండడు ఇంకా బంగ్లాదేశ్లో. అప్పటికి చంపేస్తారు వాళ్ళు. ఒకవేళ ఉన్న పాకిస్తాన్లో ఏ విధంగా అయితే బ్రతుకు జీవుడా అని జీవోత్సవాల్లో బ్రతుకుతున్నారో అదే విధంగా బ్రతకాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నటువంటిది న్యాయమే, సపరేట్గా హిందువులకి ఒక బూత్. కానీ మరి ఇప్పుడు ఈ నపుంసకుడు ఇస్తాడో ఇవ్వడో, దానికి ఏమంటాడో తెలియదు. దానికి మళ్ళీ ఒకవేళ వీడికి ఇచ్చినంత సీన్ లేదు, ఓకే అని చెప్తే మళ్ళీ మిగతా వాళ్ళు వాడి మీద పడతారు ఇప్పుడు. అందుకని వీడేం చేస్తున్నాడు, మొత్తానికి ఎవడెవడో రాజేసినటువంటి మంట మీద చలిగాచుకునే విధంగా వీడికి తాత్కాలికంగా అధ్యక్షుడిగా ఉండడానికి మరో సంవత్సరం ఉందామని ఇలాంటి పనికిమాలిని రాద్ధాంతం చేసుకొని వీడిని చంపుకుంటూ ఆ యొక్క ఎన్నికలు పోస్ట్ పోన్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఆ ఎన్నికలు అయితే పోస్ట్ పోన్ అయితే మళ్ళీ వీడిని తగలెట్టేస్తారు. కాబట్టి ఇప్పుడు పోస్ట్ పోన్ అవ్వవు. మరి ఇప్పుడు ఈ బూతులు ఇస్తారా ఎవరో తెలియదు. ఏదేమైనా సరే ఒకటే పరిష్కారం, భారత్ మళ్ళీ బంగ్లాదేశ్ మీద గట్టి దాడి చేసి హిందువుల్ని రక్షించాలి. ఇంకా అంతకు మించి అయితే హిందువులు అక్కడ ఇలాగే బిక్కుమనుకుంటూ చేస్తారు. ఇక బంగ్లాదేశ్ కూడా ఇక అలాగే ఉంటుంది చూడండి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇక ఆర్థికంగా అవి కూరుకుపోయాయి కాబట్టి భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి ఈ డీప్ స్టేట్లో లేకపోతే అమెరికా, చైనా డైరెక్ట్గానో మొత్తానికి సుంకాల పేరుతో ఏదో ఒక విధంగా ఇటు బంగ్లాదేశ్ని, పాకిస్తాన్ని పెట్టుకొని భారత్ని ఇబ్బంది పెట్టడానికి తప్ప ఆ దేశాలు ఎందుకు పనికిరావే. ఒకవేళ వీళ్ళు వదిలేస్తే వాళ్ళు అది కూడా బ్రతకలేరు. వాళ్ళు ఇప్పుడు ఆ విధంగా కూడా బ్రతకలేరు. ఏదో మొత్తానికి ఆ పేరు చెప్పి, అమెరికా పేరు చెప్పి, చైనా పేరు చెప్పి మరొక 2 సంవత్సరాలు బ్రతుకుతాయి ఇవి. వాళ్ళు కూడా ఏదో ఒక రోజు చేయలు ఎత్తేస్తారు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి కూరుకుపోయింది. అసలు అమెరికా కూడా ఆర్థికంగా దివాలా తీసేసింది. అందుకే దాని నుంచి తప్పించుకోవడానికి ఈ పనికిరాని పనులన్నీ చేసి, దాడులు చేసి, వాళ్ళ మీద దాడులు చేసి, వీళ్ళ మీద దాడులు చేసి ఈ డైవర్ట్ పాలిటిషన్ చేస్తుంది. జియో పాలిటిక్స్ అంతా మార్చేస్తాను అనుకుంటుంది. కానీ ఇప్పుడు మొత్తానికి రేపు పొద్దున్న కనుక ఇదేదైతే ఉందో గ్రీన్లాండ్ ఆక్రమించుకోకపోయినా దాని మీద దాడి చేయాలని చూసినా అప్పుడే ఇంక అమెరికా పని అయిపోయినట్లే. ఇంక అమెరికా పని కూడా తొందరగా తెలుస్తుంది. ఒకవేళ అలా తెలియకూడదని ట్రంప్ గారు ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలను వీళ్ళు ఆదుకునే పరిస్థితులు లేరు. చైనా లేదు, అటు అమెరికా లేదు. మనం జీడిపి పరంగా ఇప్పుడు కొంచెం వృద్ధిలో మంచిగా ఉన్నామంటేనే వీళ్ళు భరించలేకపోతున్నారు. ఇదే వృద్ధి కొనసాగితే ఇక భారత్ను ఆపడం చేత కాదని.
అందుకే ఈ 2 దేశాలు, ఈ పనికిరాని దేశాలు పట్టుకొని మీకు మేమున్నామని ధైర్యం చెప్తున్నాయి. ఇంకా అంతకు మించి ఏం లేదు. ఒకటే ఒకటి, భారత్ అన్నీ చక్కదిద్దిన తర్వాత, అన్నీ చక్క అయిపోయిన తర్వాత ఒక 4-5 సంవత్సరాల్లో సరైనటువంటి దాడి చేసి హిందువులకి సపరేట్గా అక్కడ ఒక భూభాగాన్ని కనుక ఏర్పాటు చేయకపోతే మనం బంగ్లాదేశ్లో హిందువులు చూడలేము ఇంకా.